ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏఈఈ నిఖేష్ ఏసీబీ అధికారులు నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. నిఖేష్ కు 4 రోజుల కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు. ఈ నేపథ్యంలో ఇవాళ చెర్లపల్లి జైలు నుంచి నిఖేష్ ని కస్టడీలోకి తీసుకోనున్నారు. ఏసీబీ అధికారులు 500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టాడని ఏఈఈ నిఖేష్ పై ఆరోపణలున్నాయి. అటు నిఖేష్ బినామీ ఆస్తులపై కూడా ఏసీబీ దర్యాప్తు చేయనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏఈఈ నిఖేష్ ని ఏసీబీ అధికారులు నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. 4 రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. ఈ నేపథ్యంలో ఇవాళ చెర్లపల్లి జైలు నుంచి నిఖేష్ ని కస్టడీలోకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. 500 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టాడని ఏఈఈ నిఖేష్ పై ఆరోపణలున్నాయి. అటు నిఖేష్ బినామీ ఆస్తులపై కూడా ఏసీబీ దర్యాప్తు చేయనుంది. అక్రమాస్తుల కేసులకు సంబంధించి నిఖేష్ ని కస్టడీలోకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. ఇవాళ చెర్లపల్లి జైలు నుంచి నిఖేష్ ని కస్టడీలోకి తీసుకోబోతున్నారు. 500 కోట్లకి పైగా అక్రమాస్తులు కూడబెట్టాడన్న ఆరోపణల నేపథ్యంలో నిఖేష్ ని కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి ఈ నిఖేష్ ని దాదాపు 4 రోజుల పాటు పోలీసు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి కాసేపులోనే చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి నిఖేష్ ని ఏసీబీ అధికారులు కస్టడీ తీసుకునే అవకాశం. మరియు ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో నిఖేష్ పై గతంలో ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా దాదాపు 30 చోట్ల సోదాలు చేసి దాదాపు 17 కోట్ల మేరకు ఆస్తులను గుర్తించారు. ఇక మొత్తం దాదాపు దాని మార్కెట్ విలువ, బహిరంగ మార్కెట్ విలువ దాదాపు 500 నుంచి 1000 కోట్ల మేరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నిఖేష్ గతంలో కూడా ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆ తర్వాత కూడా మళ్ళీ అనేక మంది దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు కూడా నిఖేష్ పై అనేక ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని పోలీస్ కస్టడీ ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు సుదీర్ఘంగా నిఖేష్ ని కస్టడీలో తీసుకొని విచారించి ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారు, బినామీ ఆస్తులన్నీ, బ్యాంక్ లాకర్స్, ముఖ్యంగా బ్యాంక్ లాకర్స్ గుర్తించిన నేపథ్యంలో వాటి కీస్ ని మొత్తం కూడా నిఖేష్ నేతృత్వంలోనే ఓపెన్ చేయడానికి ఈ రోజు ఎస్బీ అధికారులు కూడా రంగం చూపించారు. ఇప్పటికే 17 కోట్ల మేరకు ఆస్తులు గుర్తించారు. ఇక బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేస్తే మరికొన్ని ఆస్తులు కూడా బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు నిఖేష్ ని మరి కాసేపులోనే చెర్లపల్లి జైలు నుంచి ఏసీబీ అధికారుల కస్టడీ తీసుకుని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘంగా నిఖేష్ ని విచారించే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.